అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో వడ్ల గింజలో బియ్యపు గింజ అనే చక్కని చందమామ కథ నుండి విందాం. మెస్సీనా పరిపాలకుడు లియోనాటో. ఈయన కుమార్తె పేరు హీరో. బ్రియాటిస్ అనే పిల్ల లియోనాటో తమ్ముడు కుమార్తె. హీరో బ్రియాలాటిస్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే వారి మనస్తత్వాల్లో చాలా తేడా ఉండేది. హీరో ఎప్పుడూ గంభీరంగా ఉండేది. బియాట్రిస్ అలా కాక ఎంతో ఉల్లాసంగా ఉంటూ తన చెలోక్తులతో హీరోను రంజింపచేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు లియోనాటో భవనానికి కొందరు అతిథులు వచ్చారు. వారు అంతకు ముందే ముగిసిన యుద్ధంలో పాల్గొని తమ తమ దేశాలకు తిరిగిపోతూ మెస్సీనాలో ఆగారు. వారిలో ఒకడు ఆగాన్ దేశపు రాజు డాన్ఫ్రీడో. రెండోవాడు అతని మిత్రుడైన క్లాడియో ఫ్లారెన్స్ రాజు. వారి వెంట పడూవా రాజకుమారుడు బెనెడిక్ట్ కూడా ఉన్నాడు. ఇతను గొప్ప మాటకారి, హాస్యగాడును. వీరు ముగ్గురు లియోనాటి పరిచితులే. ఆయన ఈ అతిథులను కుమార్తెకు, తమ్ముడు కుమార్తెకు, మిగిలిన వారికి పరిచయం చేశాడు. అయితే బెనెడిక్ట్ తన సహజ ధోరణితో లియోనాటోతో కబుర్లు సాగించాడు. మాటకారితనంతో తనతో అతను పోటీ పడుతున్నాడు అని రోషం వచ్చి బియాట్రిస్, బెనెడిక్ట్ మహాశయ, ఎవరూ వినిపించుకోకపోయినా మీరు సంభాషణ మానలాగుందే అన్నది. ఈ మాటలు వినగానే బెనెడిక్ట్ కోపం వచ్చింది. కిందటిసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బియాట్రిస్ ఇలాగే తనను చీటికి మాటికి వెటకారం చేసిందని జ్ఞాపకం వచ్చి అతను, అమ్మాయి గారు, తమరింకా జీవించే ఉన్నారా అని అడిగాడు. ఇంకేముంది, ఇద్దరి మధ్య వాగ్యుద్ధం ప్రారంభమైనది. ఇద్దరు ఒకరినొకరు క్షమించరాని మాటలనుకున్నారు. హీరో మాత్రం ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్నది. క్లాడియో ఆమె అందం చూసి ముగ్ధుడయ్యాడు. కిందటిసారి అతను చూసినప్పుడు ఆమె చాలా చిన్నది. క్లాడియో మిత్రుడైన డాన్ఫ్రీడో, బెనెడిక్ట్ బియాట్రిస్ల వాగ్యుద్ధానికి చాలా ఆనందించి వీరిద్దరూ తమ సమ ఉజ్జీలు కూడాను, వీరికి వివాహం చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు నవ్వుతూ. దానికి లియోనాటో, అయ్యో, పెళ్ళైన వారం రోజుల్లో ఇద్దరు మొదలు పోగొట్టుకోరా అన్నాడు. తర్వాత డాన్ఫ్రీడో, క్లాడియోలు తమ తమ బసకు తిరిగి వచ్చారు. అక్కడ క్లాడియో తన మిత్రుడితో తనకి హీరోపై ప్రేమ కలిగినట్టు భయపెట్టాడు. ఈ విషయాన్ని డాన్ఫ్రీడో లియోనాటోతో చెప్పాడు. లియోనాటో వారి వివాహానికి అభ్యంతరం చెప్పలేదు. క్లాడియో హీరోతో మాట్లాడి తనను పెళ్ళాడవలసిందిగా కోరాడు. హీరో అందుకు సమ్మతించింది. వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైనది. ముహూర్తం కూడా కొద్ది రోజుల్లో ఏర్పాటైనది. ముహూర్తం రోజు ఎప్పుడు వస్తుందా అని ముళ్ళ మీద ఉన్న క్లాడియోకు కాలయాపన కాగలందుకు డాన్ఫ్రీడో ఒక నాటకం ఆడతలపెట్టాడు. బియాట్రిస్ బెనెడిక్ట్లకు వివాహం అయితే బాగుంటుందని ఆయన అదివరకు అనుకున్నాడు. ఇప్పుడు అది సాధించే ఉపాయం కూడా ఆయన ఆలోచించాడు. అదేమిటంటే బెనెడిక్ట్, బియాట్రిస్లు తమ విరోధం మాని ఒకరినొకరు ప్రేమించేలాగా చేయటం. ఇందులో సహాయం చేయడానికి లియోనాటో, ఆయన కుమార్తె హీరో సమ్మతించారు. ఈ నాటకం మొదటి రంగం ఇలా ప్రారంభమైనది. బెనెడిక్ట్ ఒంటరిగా ఒక పొదరింటిలో కూర్చుని ఏవో చదువుకుంటున్నాడు. ఆ సంగతి తెలియని వారిలాగా డాన్ఫ్రీడో, లియోనాటో, క్లాడియోలు సంభాషించుకుంటూ పొదరింటి పక్కగా వచ్చారు. చూడు లియోనాటో, మీ బ్రియాటిస్ నిజంగా బెనెడిక్ట్ను ప్రేమిస్తున్నాడంటారా? ఆ పిల్ల ఎవరిని ప్రేమించేదానిలాగా కనిపించదే అన్నాడు డాన్ఫ్రీడో. నేను అలా అనుకున్నాను. చిత్రం ఏమిటంటే అది తనకు బెనెడిక్ట్ అంటే ఎంతో విరోధం ఉన్నట్టు కూడా నటిస్తుంది అన్నాడు లియోనాటో. అదంతా దొంగ వేషం. బియాట్రిస్ బెనెడిక్ట్ కోసం తప్పిస్తున్నదని హీరో నాతో స్వయంగా చెప్పింది. బెనెడిక్ట్ ఆమెను
ప్రేమించిన పక్షంలో బియాట్రిస్ ఏమైపోతుందోనని హీరోకు భయం కూడా ఉన్నది అన్నాడు క్లాడియో. బెనడిక్ మట్టుకు బియాట్రిస్ను ప్రేమించడం కలలో మాట అన్నాడు లియోనాటో. డాన్ ఫ్రీడో కొంచెం ఆలోచించినట్టు నటించి, పోనీ మనం ఈ సంగతి బెనడిక్తో చెప్పేస్తే అన్నాడు. అయితే ఇంకా నయం, ఈ సంగతి తెలిస్తే బెనడిక్ బియాట్రిస్ను మరింత ఏడిపించుకు తింటాడు అన్నాడు క్లాడియో. ఏడిపిస్తే అతను ఉరి తీసినా పాపం ఉండదు. బియాట్రిస్ ఎంత మంచి పిల్ల, ఆమె చేసిన ఒక్క తప్పు బెనడిక్ను ప్రేమించడమే అన్నాడు డాన్ ఫ్రీడో. తర్వాత వాళ్ళు మరొక విషయం మాట్లాడుతూ ముందుకు సాగిపోయారు. వారి సంభాషణ యావత్తు పొదరింట్లో ఉన్న బెనడిక్ విన్నాడు. వారి మాటల్లో అతనికి గురి కుదిరింది. బియాట్రిస్ను తాను ప్రేమించి తీరాలనుకున్నాడు. అదివరకు ఆమెతో విరోధం కట్టినందుకు పశ్చాత్తాపడ్డాడు కూడాను. మరి కొంచెం సేపటికి బియాట్రిస్ వచ్చి, నేను పోను మొర్రో అంటుంటే నన్ను పంపారు, భోజనాలకు రావచ్చు అని చెప్పమన్నారు అన్నది. పాపం, నీకెంత శ్రమ ఇచ్చారు బియాట్రిస్ అన్నాడు బెనడిక్. బియాట్రిస్ అతల్లో మార్పు గమనించక తన మొరటు హాస్య ధోరణిలోనే మాట్లాడింది. కానీ బెనడిక్ చెవులకు ఆ పౌరుషపు మాటల్లో ప్రేమ దాగి ఉన్నట్టు కనిపించింది. మగవాళ్ళు బెనడిక్కు పన్నిన ఉచ్చు అలాంటిదే హీరో కూడా బియాట్రిస్ కోసం పన్నింది. ఉరుసుల్లాగా మార్గారెట్ అని హీరోకి 2 చెలికెత్తలున్నారు. ఆమె మార్గారెట్తో తన బియాట్రిస్ మన అతిథులతో ఏదో మాట్లాడుతున్నది, నువ్వు వెళ్ళి ఆమె చెవిలో రహస్యంగా హీరో తోటలో ఉరుసుల్లాతో నిన్ను గురించి ఏమిటో చెబుతున్నది, నువ్వు చల్లగా పొదరింట నక్కి అదేమిటో విను అని చెప్పు అన్నది. ఈ ఎత్తు పారింది. బియాట్రిస్ తోటలోకి వచ్చి హీరో ఉరుసుల్లాతో మాట్లాడుతుండటం గమనించి ఆకులతో దట్టంగా మూసుకున్న పొదరింట చల్లగా దూరింది. అంతకు కొద్దిసేపటికి పూర్వం బెనడిక్ కూర్చున్నది కూడా ఈ పొదరిల్లే. కాసేపటికి హీరో ఉరుసుల్లా వెంట అటుగా వస్తూ, నీకు తెలియదు ఉరుసుల్లా, బియాటిక్ ఒట్టి పెడకట్టె, మనం ఏం చెప్పినా లాభం లేదు అన్నది. ఇంతకు బెనడిక్ బియాట్రిస్ కోసం తప్పించుకుపోతున్న మాట నిజమేనా అని అడిగింది ఉరుసుల్లా. నాకు మాత్రం ఏం తెలుసు, క్లాడియో డాన్ ఫ్రీడోలు ఇద్దరూ నాకు ఆ సంగతి చెప్పి బియాట్రిస్కు చెప్పమన్నారు. అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదని వారితో అన్నాను. ఈ సంగతి బియాట్రిస్కు తెలిస్తే బెనడిక్ను మరింత గేలి చేస్తుంది, గయ్యాలితనం కూడా ప్రదర్శిస్తుంది అన్నది హీరో. బెనడిక్ లాంటి యోగ్యుడు తను ప్రేమిస్తున్నాడని తెలిసాక గేలి చేయదేమో అన్నది ఉరుసుల్లా. తర్వాత వాళ్ళిద్దరూ హీరో పెళ్లి గురించి మాట్లాడుకుని ఆమె పెళ్లి దుస్తులు చూసే నెపం మీద వెళ్ళిపోయారు. ఈ సంభాషణ విన్నాక బియాట్రిస్ మనసు పూర్తిగా మారిపోయింది. ఈసారి కలుసుకున్నప్పుడు ఆమె బెనడిక్తో ఎంతో ప్రేమగా మాట్లాడింది. చూస్తుండగానే వారి శత్రుత్వం దృఢమైన ప్రేమబంధంగా మారిపోయింది. కానీ హీరో క్లాడియోల ప్రేమబంధం మట్టుకు పురుగుముట్టింది. డాన్ ఫ్రీడో సవతి తమ్ముడు డాన్ జాన్ అనే వాడు కూడా యుద్ధాల నుంచి తిరిగి వస్తూ మెస్సినాలో దిగాడు. ఇతనిది మంచితత్వం కాదు, ఎప్పుడూ ఎవరికి ఏమి హాని చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి తన అన్నలంటే పడదు. ఆయన మిత్రుడు గనక క్లాడియోను చూస్తే కూడా అసహ్యమే. క్లాడియో హీరోను సుఖంగా ఎందుకు పెళ్ళాడాలి, దేనికదేనా విఘాతం కలిపిందాం అనుకుని అతను ఇందుకు గాను బొరోలియో అనే తన అనుచరుని ప్రేరేపించాడు. ఈ బొరోలికో అనేవాడు అన్ని విధాల డాన్ జాన్ లాంటివాడే. ఇతను హీరో చెలికెత్తి అయిన మార్గరెట్ను పెళ్ళాడే ప్రయత్నం సాగించాడు. వారిద్దరికీ మాటలు కుదిరాయి. బొరాలియో తన ప్రేయసి అయిన మార్గరెట్తో, ఈవేళ రాత్రి మీ యజమానురాలు నిద్రపోయాక నువ్వు ఆమె దుస్తులు ధరించి ఆమె పడక గది కిటికీలో నుంచి బయటకు వంగి నాతో కాసేపు రహస్యంగా మాట్లాడాలి అన్నాడు. అందులో ఉన్న మోసం గుర్తించక మార్గరెట్ ఒప్పుకున్నది.
మరునాడే హీరోకు క్లాడియోకు పెళ్ళి. డాన్ జాన్ తన సవతి అన్న బసకు వెళ్ళి క్లాడియో వింటుండగా ఈ హీరో చాలా వెకిలి మనిషిలాగా కనబడుతుంది. అర్ధరాత్రి వేళ తన గది కిటికీ వద్ద నిలబడి ఎవరితోనో రహస్యాలు మాట్లాడుతుంది అన్నాడు. ఈ మాటలు వారు నమ్మలేకపోయారు. కావలిస్తే రాత్రి మీరు కూడా నాతో రండి, మీ కళ్ళతో మీరే చూడవచ్చు అన్నాడు డాన్ జాన్. ఆ రాత్రి డాన్ ఫ్రీడో క్లాడియోలు డాన్ జాన్ వెంట వెళ్ళి హీరో గది కవాశం నుంచి మార్గెట్ తన ప్రియుడితో రహస్యంగా మాట్లాడుతూ ఉండటం చూశారు. అయితే మార్గెట్ తన యజమానురాలి దుస్తులు ధరించి ఉండటం చేత ఆమెను చూసేవారు హీరో అనే అనుకున్నారు. క్లాడియో మనసు పూర్తిగా విరిగిపోయింది. అతనికి పట్టరానాగ్రహం వచ్చింది. రేపు తనను పెళ్ళాడబోయే మనిషి ఇవాళ రాత్రి ఎవరితోనో రహస్యాలు మాట్లాడటమా, ఇంతకన్నా హీనం ఏమైనా ఉంటుందా అనుకున్నాడు క్లాడియో. మరునాడు పెళ్లికి అందరూ చర్చిలో చేరి పురోహితుడు పెళ్లితంతు ప్రారంభించబోయే సమయంలో క్లాడియో హీరోను నానా దుర్భాషలో ఆడాడు. ఏ పాపము ఎరగని హీరో విస్తుపోయి, ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు, మీ ఒంట్లో కులాసాగా లేదా అని అడిగింది. లియోనాటో డాన్ ఫ్రీడో కేసి తిరిగి, తమరు కూడా చూస్తూ ఊరుకుంటారేమిటి అన్నాడు. ఆమె అయోగ్యురాలన్న విషయం నిన్న రాత్రి నేను నా తమ్ముడు క్లాడియో ప్రత్యక్షంగా చూసాం. క్లాడియో అలాంటి దాన్ని పెళ్ళాడటం నాకు మాత్రం తలంపులు కాదా అన్నాడు డాన్ ఫ్రీడో. మరుక్షణం హీరో కొయ్యబారిపోయి స్పృహ లేకుండా పడిపోయింది. ఆమె గతి ఏమవుతుందోనన్న కనికరం కూడా లేకుండా డాన్ ఫ్రీడో క్లాడియోలు చర్చి నుంచి బయటకు వెళ్ళిపోయారు. హీరోకి స్పృహ తెప్పించడానికి బియాట్రిస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆమెకు హీరో అందు అపారమైన విశ్వాసం. అందుచేత వారు చేసిన ఆరోపణను ఆమె కొంచెం కూడా నమ్మలేదు. బెనడిక్ట్ బియాట్రిస్కు తోడ్పడుతూ హీరో ఎలా ఉంది అని అడిగాడు. చచ్చిపోయినట్టుంది అన్నది బియాట్రిస్. ఈ మాట విని లియోనాటో తృప్తిపడ్డాడు. ఎందుచేతనంటే తన కుమార్తె పైన డాన్ ఫ్రీడో చేసిన ఆరోపణను ఆయన పూర్తిగా నమ్మాడు. తనకింత అవమానం తెచ్చిపెట్టిన కూతురు బతికుండే కన్నా పోవటమే మేలని ఆయనకు తోచింది. ఇందులో ఏదో మోసం ఉన్నది, నా మాట నమ్మండి అన్నాడు ముసలి పురోహితుడు. ఆయన చాలా వివేకం కలవాడు. తన పైన అభాండం పడినప్పుడు హీరో ఎలా పాలిపోయిందో, ఆమె మనసు ఎంత బాధపడిందో ఆయన గమనించాడు. దోష స్వభావం కలవాళ్ళు అలా బాధపడరు. కొంచెం సేపటికి హీరో మూర్ఛ నుంచి తేరుకున్నది. పురోహితుడు ఆమెతో, తల్లి, నువ్వు రహస్య సంభాషణ చేశావని వాళ్ళు అనుకున్నది ఏ మనిషితో అని అడిగాడు. నేను ఎవరిని ఎరుగను, ఆ మనిషి ఎవరో వాళ్ళకే తెలియాలి అన్నది హీరో. ఆమె తన తండ్రితో, నాన్న, నేను నిన్న రాత్రి ఎవరితో మాట్లాడి ఉన్నా నన్ను ద్వేషించు, విసర్జించు, చిత్రవద చేయించు అన్నది. ఏ కారణం చేతనో డాన్ ఫ్రీడో క్లాడియోలు పొరపడ్డారు అన్నాడు పురోహితుడు. మీ అమ్మాయిని మా ఇంట దాస్తాను, ఆమె చనిపోయిందని అందరికీ చెప్పండి, ఆమెను పాతిపెట్టినట్టు ప్రకటించి సమాధి కూడా కట్టించండి. అయితే అందువల్ల ఏమిటి ప్రయోజనం అని లియోనాటో అడిగాడు. ఆమె మరణవార్త వినమీదట క్లాడియో మనసులో ఉండే కాఠిన్యం కరిగిపోతుంది. అంతేకాక అతని ప్రేమ నిజమైందైతే అతను తప్పక పశ్చాత్తాపడతాడు అన్నాడు పురోహితుడు. బెనడిక్ట్ కూడా పురోహితుణ్ణి బలపరిచాడు. అతను హీరో రహస్యాన్ని దాస్తానన్నాడు. లియోనాటోకు ఏ నిర్ణయం చేసే శక్తి పోయింది. మీరేం చేయమంటే అది చేస్తాను అన్నాడు. లియోనాటోను హీరోను వెంట పెట్టుకుని పురోహితుడు తన ఇంటికి వెళ్ళి బెనడిక్ట్ బియాట్రిస్లతో, మీ సోదరికి చాలా అన్యాయం జరిగిందని నా అంతరాత్మ చెబుతున్నది అన్నాడు. ఆ అన్యాయానికి ప్రతీకారం చేసే మనిషిని నువ్వు పూలలో పెట్టి పూజించిన అన్నది బియాట్రిస్. నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను చెప్పు అన్నాడు బెనడిక్ట్. క్లాడియోను చంపేయి అన్నది బియాట్రిస్. చిచ్చి, చచ్చినా పని చెయ్యను అన్నాడు బెనడిక్ట్. కానీ
బియాట్రిస్ అతనిని సాధింపు మాటలతో వేధించి క్లాడియోతో కత్తి యుద్ధం చేయడానికి ఒప్పించింది. ఈ లోపల లియోనార్డో డాన్ఫ్రీడో క్లాడియోలను బసకు వెళ్ళి, మీ మూలంగా నా కుమార్తె చనిపోయింది, మగవాళ్ళైతే నాతో యుద్ధం చెయ్యండి అని సవాలు చేశాడు. వారు ఆ వృద్ధుని చూసి జాలిపడి, మీరు పెద్దలు, మాతో ఎందుకు అకారణంగా తగాదా పడతారు అన్నారు. సరిగా ఆ సమయంలో బెనడిక్ట్ వచ్చి క్లాడియోని యుద్ధానికి ఆహ్వానించాడు. బియాట్రిస్ ఇతన్ని ప్రేరేపించినట్టుంది అని వారు అనుకున్నారు. ఇంతలో కొందరు భటులు బొరాలికాను బందీగా చేసి అక్కడికి పట్టుకువచ్చారు. ఎందుచేతనంటే డాన్ జాన్ ప్రేరేపణతో తాను చేసిన దుర్మార్గం గురించి వాడు ఎవరితోనో చెప్పాడు. ఆ విధంగా నౌకర్లకు నిజం తెలిసిపోయింది. బొరాలికో జరిగిందంతా ఒప్పుకున్నాడు. వాడి మాటలకు వేరే సాక్ష్యం కూడా అవసరం లేకపోయింది. ఎందుకంటే బొరాలికో పట్టుబడగానే డాన్ జాన్ ఎవరికీ చెప్పకుండా మెస్సీనా విడిచి పారిపోయాడు. ఇదంతా చెవులారా విన్న క్లాడియో పడిన మనోవేదన వర్ణనాతీతం. అతను లియోనార్డో క్షమాపణ చెప్పుకుని, మీరు నాకు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. మా హీరోకు వేలు విడిచిన సోదర ఒకటి ఉన్నది, నా ఆస్తి అంతా ఆమెకే చెందుతుంది, రేపే నువ్వు ఆమెను పెళ్ళాడు అన్నాడు లియోనార్డో. మాట ఇచ్చి ఉన్నాడు కనుక క్లాడియో మారు మాట్లాడక అందుకు సమ్మతించాడు. మరునాడు ఉదయం మళ్ళీ అందరూ చర్చిలో సమావేశమయ్యారు. ఎవరూ గుర్తించకుండా ఉండగలందుకు హీరో ముసుగు వేసుకుని పెళ్లితంతు అయ్యాక దాన్ని తొలగించింది. క్లాడియో తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఈమె చనిపోయిన హీరో కాదా అన్నాడు అతను. అప్రతిష్ట బతికి ఉన్నంతకాలం మాత్రమే ఆమె చనిపోయింది అన్నాడు లియోనార్డో. అయితే ఇంతలోనే బెనడిక్ట్ అక్కడికి వచ్చి తనకు బియాట్రిస్కు కూడా వివాహం చేయమని పురోహితుడిని అడిగాడు. బియాట్రిస్ ఈ పెళ్లికి వెంటనే సమ్మతించక అభ్యంతరం చెప్పబోయింది. ఎందుకీ నటన, నువ్వు నన్ను ప్రేమించినట్టు హీరో బయట పెట్టిందిలే అన్నాడు బెనడిక్ట్. నువ్వే నన్ను ముందు ప్రేమించావు అన్నది బియాట్రిస్. ఈ ఘర్షణలో అసలు రహస్యం కాస్త బయటపడిపోయింది. ఇతరులు ఆడిన నాటకం మూలాన తాము ఒకరినొకరు ప్రేమించుకోవటం జరిగిందని తెలిసినాక కూడా వారు తమ మనసులు మార్చుకోలేదు. వారిద్దరూ అప్పుడే వివాహం చేసేసుకున్నారు. ఉట్టి పుణ్యానికి ఉప్పెల్లాగా వచ్చిన కష్టాలన్నీ మంచు విడిచినట్టు విచ్చిపోయాయి.